హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య టాక్స్. మల్లన్న స్వామికి జై. తమ్నేల్ చూస్తే అర్థమైపోయింది కదా. ఈ రోజు మేము కోమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కి వెళ్తాం. ఈ బంతిపూలకు ఒక స్టోరీ ఉందండి. నేను ప్లాన్ చేసిన చెట్టుకు పూసిన ఫస్ట్ బంతిపూలు అన్నమాట. దేవుడి కోసం తీసుకెళ్తున్నా. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను నువ్వు కలిసి స్కూటీ మీద వెళ్ళిపోయినాం. చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయినాం. అదే కోమరవెల్లి మల్లన్న స్వామి గుట్ట అనమాట. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోగానే కాళ్ళు కడిగేసుకొని కొబ్బరికాయలు కడిగేసుకొని టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఒక ఆమె 10 రూపీస్కి ఇట్లా బొట్టు పెడుతుంది. నాకు ఇట్లాంటి బొట్లు పెట్టుకోవడం చాలా ఇష్టం. యాక్చువల్లీ టెంపుల్ మంచి వైబ్ అనేది మంచి బొట్టుతోనే వస్తుంది ఫస్ట్లీ. సో మేము షిరిడి వెళ్ళినప్పుడు ఇట్లా పెట్టుకున్నాం. ఇది సెకండ్ టైం. చాలా నచ్చింది నాకు. ఎట్లుందో కమెంట్ చేసేయండి. నేను నువ్వు నాది బాగుంది అనుకుంటున్నాం ఇక్కడ వీడియో చూసుకుంటా. ఇది ఎంట్రన్స్లో ఫస్ట్ కడప. మేము వచ్చింది సండే కాబట్టి ఖచ్చితంగా జనాలు ఉంటారు. జాతర టైంలో అయితే అసలు మనం మెయిన్ కమాన్ చూసినాం కదా, అక్కడి నుండి వెహికల్స్ ఆగుతాయి అన్నమాట. సో కడపకు మొక్కేసుకొని ఫస్ట్ అడుగు వేసేసి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినాం. ఇక్కడ చాలా మంది బోనాలు తీస్తున్నారు, పట్నాలు వేసుకున్నారు. అసలు మస్తు వైబ్ అనిపించింది. ఒక మనసులో ఏదో ప్రశాంతమైన ఫీలింగ్. నేను అదే చెప్తున్నా వీడియోలో. పట్నాలన్నీ చూసేసిన తర్వాత తెచ్చిన అగరబత్తులు స్తంభం దగ్గర వెలిగించేసినాం. తర్వాత ఒక్కొక్క పట్నం ఒకసారి క్యాప్చర్ చేద్దాం, చూద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ భయం వేసింది ఎవరైనా తిడతారేమో అని, బట్ ఎవరేమనలేరు. చూస్తున్నట్టయితే పట్నం వేస్తున్నారు వాళ్ళు. చెక్క పీటల పిండి, ముగ్గు, పసుపు, కుంకుమ అన్ని వేసి అట్లా ముగ్గులాగా వేస్తారనమాట. దాన్ని పట్టు వేసుడు అంటారంట. నేను అమ్మమ్మని అడిగి తెలుసుకున్నా. సో దీన్నే పట్నాలు వేసుడు అంటారు. తర్వాత హస్తాలు వేసిన తర్వాత ఎవరికైనా దేవుడు పూనుకుంటే వాళ్ళు చెప్పింది చేస్తారనమాట. సడన్గా నేను ఇటు వీడియో తీస్తుంటే ఒక యంగ్ అబ్బాయికి ఘోరంగా దేవుడు వచ్చిండు. నేను చాలా భయపడిపోయినా. నాకు మస్తు అనిపించింది. ఫుల్ ప్రశాంతం, డివోషనల్ వైబ్స్ ఉండే. జనరల్గా ఇటు నుండే దారి ఉంటుంది కానీ ఈసారి మాత్రం దారి వేరే సైడ్ నుండి పెట్టిరు. మేము ధర్మ దర్శనం తీసుకున్నాం. కొంతమంది టికెట్ పెట్టి కూడా వెళ్తారు. నేను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసిన, ఇది ఎందుకు పెడతారు తెలిస్తే కామెంట్ చేయండి. జాతర టైంలో అయితే ఇవన్నీ నిండిపోయి ఉంటాయి. ఈసారి మాత్రం ఖాళీ. మేము ధర్మదర్శనం వెళ్ళినా కూడా మధ్యలో 150 టికెట్ది గేట్ ఓపెన్ ఉంటే అల్లకే వెళ్ళిపోయినాం. ఆ దర్శనం చేసే దారిల నుండి ఇట్లా కనిపిస్తుంది పట్నాలు వేసే వాళ్ళందరూ. సో మేము మన దగ్గర పోనీకి కొంచెం టైం పట్టింది. దారిలో నివ్వు కనిపిస్తుందా, వెనక లైన్లో ఫోన్ పట్టుకుంది శాతగాని కొడుకు. ఆ గుట్ట ఉంది కదా, ఆ గుట్ట దగ్గరనే మల్లన్న వెలిసిండు అని చెప్తారు. సో అయిపోయింది. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ ఫోన్ అలౌడ్ ఉండదు, బట్ నేను చాలా కష్టపడి వీడియోస్ తీసిన ఈరోజు. అందరు ఫోన్స్ పట్టుకోరు అనుకోకండి. ఈరోజు కొంచెం లూజ్ ఉన్నట్టున్నారు, ఎవరు పట్టించుకోలేరు. బట్ జనరల్గానైతే ఫోన్ బయటనే పెట్టేసేయాలి. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయే ముందు చాలా టెన్షన్ ఉంది. ఒక్క సెకండ్ అయినా నేను మల్లన్న స్వామిని మీకు చూపిస్తానా లేదా అని ఆలోచిస్తున్నా. ఈ పూలు గుర్తున్నాయి కదా, అవి నేను మల్లన్న పాదాల దగ్గర పెట్టించిన. కొంచెం దేవుని బొట్టు తీసేసుకొని బయటికి వచ్చే మూమెంట్లో 1 సెకండ్ నాకు దొరికిందనమాట మల్లన్న స్వామిని చూపినీకి. ఎంబడే క్యాప్చర్ చేసేసుకున్నా. నాకైతే ఫుల్ ఖుషింగా. మల్లన్న స్వామికి జై. కానీ ఎంతైనా టెంపుల్స్ కమర్షియల్ అయిపోయినాయి అబ్బా. కొబ్బరికాయలు కొట్టినా కూడా డబ్బులు ఇవ్వాలి. ఇక అదంతా పక్కకు పెడితే మేము ప్రసాదం తీసుకొని ప్రసాదం కౌంటర్ దగ్గర వెళ్ళే ముందు ఒక్కసారి లుక్ వేసేసినాం అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫోటో తంటాలు ఉంటాయి కదా, మాకెవరు తెలియదు. మాది మేము ఫోటో దీనికి ఒక దగ్గర ఫోన్ని పెట్టినాం, బట్ అది సెట్ అవ్వలేదు. హైట్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్సే వేరు. ప్రసాదం అయితే తీసేసుకున్నాం, చక్కగా అయిపోయింది. ఎండ మాత్రం సంపింది అసలు. కొట్టనట్టు కొట్టి పడేసింది అనమాట. అయినా సరే మేము ప్రసాదం కోసం లైన్ కట్టి ప్రసాదం తీసుకొని ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి పోగానే మా అమ్మమ్మ కొట్టిన డైలాగ్, ఎండ కొడుతుందా బిడ్డ అంట. అంత కష్టపడిపోతే. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి.